ఓ నరోత్తమ, అసలు రహస్యాన్ని చెబుతున్నాను విను. లోకులకు మేలు కోరి నేను నీ సహాయంతో దేవద్వేషులను శిశుపాలుణ్ణి సంహరించటానికై నేను అవతరించాను. హిడంబుడు, బకుడు, కిర్మీకుడు అనే రాక్షసులు రావణాసురుడితో సమానమైన బలం గలవారు. వారు విప్రులను, యజ్ఞాలను నాశనం చేస్తూ ఉంటారు. వారిని భీమసేనుడు వధించాడు. అలాగే ఘటోత్కచుడు మాయాబలంతో అలాయుధుణ్ణి వధించాడు. ఆ ఘటోత్కచుడిని కూడా ఉపాయంతో నేను కర్ణుడి శక్తి ఆయుధంతో చంపించాను. అలా గనుక చంపించకపోతే నేను మరొక విధంగా అతన్ని వధించవలసి ఉండేది. ఈ పనిని ఇంతకు ముందే చేయాలి, కానీ చేయలేదు. ఎందుకంటే నీకు సంతోషం కలిగించాలని ఇంతకుముందే అతన్ని చంపలేదు. అతన్ని చంపటానికి ఒక కారణం ఉంది, విను. ఘటోత్కచుడు రాక్షసుడు, విప్రులను ద్వేషిస్తూ ఉంటాడు. యజ్ఞయాగాదులు చేసేవాళ్ళను ద్వేషిస్తూ ఉంటాడు. యజ్ఞాలను ద్వేషిస్తూ ఉంటాడు. ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ధర్మం తట్టే ఉన్నట్టుండి ధర్మాన్ని నాశనం చేస్తాడు. అందుచేత అతడు ఏ రోజుకైనా తండ్రికి కూడా శత్రువే. అందుచేత అతడు పాపాత్ముడు. కనుకనే అతడిని చంపించాను, రాక్షస బుద్ధి వాడికి. అలాగే ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని నేను ఉపాయంతో ప్రయోజనం లేకుండా చేశాను. ఓ పాండునందన, ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకో. ధర్మాన్ని లోపింపజేసేవారు, నాశనం చేసేవారు ఎవరైనా సరే నాకు చంపదగిన వారే. నేను వారిని చంపి తీరుతాను. బ్రహ్మ సత్యం దమశ్చౌచం ధర్మో హ్రీహి శ్రీధృతి క్షమా. ధర్మో హ్రీహి శ్రీధృతి క్షమా. యత్ర తత్ర రమే నిత్యం అహం సత్యేన తే శపే. అహం సత్యేన తే శపే. ధర్మాన్ని సంస్థాపనం చేయటానికే నేను శాశ్వతమైన ప్రతిజ్ఞ చేశాను. వేదాలు, సత్యము, ఇంద్రియ నిగ్రహము, శౌచము, ధర్మము, లజ్జ, శ్రీ, ధైర్యము, ఓర్పు ఉండే చోటే నేను సుఖంగా ఉంటాను. ఇక కర్ణుణ్ణి వధించటంలో నువ్వు దుఃఖించకు. అంటే కర్ణుణ్ణి వధించటంలో ఇక నువ్వు దుఃఖించకు. అయిపోయింది. కర్ణుడికి బెదరకు. అతన్ని ఎలా ఎదిరించాలో, ఎలా వధించాలో తగిన ఉపాయాన్ని చెబుతాను. ఓ అర్జున, దుర్యోధనుడిని కూడా భీముడు వధిస్తాడు. దుర్యోధనుడిని కూడా భీముడు వధిస్తాడు. ఇతడి వధోపాయం కూడా ఆ సమయంలో నీకు తప్పకుండా చెబుతాను. ఇప్పుడు శత్రుసేనలో చాలా భయంకరమైన ధ్వని వినిపిస్తుంది. నీ సైన్యాలు 10 దిక్కులకు పారిపోతున్నాయి. చూడు, కౌరవుల నీ సైన్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇటువైపు యోధులతో ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఆయన నీ సైన్యాన్ని చంపేస్తున్నాడు. గమనించు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 182వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, కర్ణుడి వద్ద శక్తి ఆయుధం ఉంది. అది ఒక్క వీరుణ్ణి మాత్రమే చంపుతుంది. తర్వాత అది ప్రయోజనం లేనిది అయిపోతుంది కదా. కర్ణుడు అందరినీ విడిచిపెట్టి దానిని అర్జునుడి మీదే ప్రయోగిస్తే బాగుండేది కదా. మరి ఎందుకు ప్రయోగించలేదు ఆ సమయంలో? ఆ అర్జునుడినే వధిస్తే పాండవులు, సృంజయులు అందరూ మరణించినట్లే లెక్క. అటువంటప్పుడు ఏకవీరుడైన అర్జునుడిని ఎందుకు వధించలేదు? ఎవరైనా యుద్ధానికి పిలిస్తే వెనక్కు తిరగను అనేది అర్జునుడి నియమం. అందువల్ల కర్ణుడు యుద్ధభూమిలో అర్జునుడిని చాలాసార్లు వెతికాడు. కానీ అర్జునుడు యుద్ధభూమిలో కర్ణుడు ఎదుట పడలేదు. ఇంతవరకు పడలేదు. 2 రథికులు మాత్రమే ఎదుర్కొని చేసే యుద్ధాన్ని ద్వైరథ యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో అయినా కర్ణుడు అర్జునుడిని ఎందుకు ఎదుర్కోలేదు? ఇంతవరకు అసలు ఎందుకు చంపలేదు? నాకు ఈ విషయాన్ని చెప్పు. ఎందుకు కర్ణుడు ఎత్తుకొని వెళ్ళలేదు అర్జునుడిని చంపటానికి? నిజంగా నా కుమారుడు బుద్ధి లేనివాడు, నిస్సహాయుడు. శత్రువులు అతన్ని మోసం చేశారు.
ఆ పాపాత్ముడు శత్రువులను ఇంకా ఎలా జయిస్తాడు? జయించలేడు. ఆ శక్తి అన్నిటినీ మించి ఉంది. అలాంటి శక్తిని కర్ణుడు ఘటోత్కచుడి మీదకు ప్రయోగించేలాగా శ్రీకృష్ణుడు చేశాడు. శ్రీకృష్ణుడు ఆ అమోఘమైన శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలాగా చేయటం వల్ల అది వ్యర్థమైపోయింది. ఓ విద్వాంసుడా, కర్ణ ఘటోత్కచుల యుద్ధంలో శ్రీకృష్ణుడికి లాభం కలిగింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఘటోత్కచుడు కర్ణుడిని చంపినా పాండవులకే లాభం. కర్ణుడు ఘటోత్కచుడిని చంపినా పాండవులకే లాభం. ఘటోత్కచుడి మరణం వల్ల శక్తి ఆయుధం నష్టమైంది కదా. ఇలా రెండు విధాల ప్రయోజనం పాండవులకే చేకూరింది. ఇదంతా మేధావి మానవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు చేశాడు. పాండవులకు మేలు కలిగించాలని యుద్ధంలో కర్ణుడి చేత ఘటోత్కచుడిని చంపించాడన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, కృష్ణుడు కర్ణుడు చేయాలనుకున్నది తెలుసుకున్నాడు. అందుకే ఘటోత్కచుడిని కర్ణుడితో యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు కనుక రక్షించలేకపోతే కర్ణుడి బారి నుండి అర్జునుడు తప్పించుకునేవాడు కాదు. ఇప్పటికీ అర్జునుడి వధ అయిపోయేది, యుద్ధం ముగిసిపోయేది. మీరు సంబరాలు చేసుకునేవారు. ఓ ధృతరాష్ట్ర, శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు, సర్వసమర్థుడు. ఆయన కనుక లేకపోతే యుద్ధంలో అర్జునుడు ఎప్పుడో గుర్రాలు జెండా గల రథం మీద నుండి పడిపోయేవాడు. తైస్తేరుపాయై బహుభిః తైస్తేరుపాయై బహుభిః రక్ష్యమాణః స పార్థివ జయత్యభిముఖః శత్రున్ జయత్యభిముఖః శత్రున్ పార్థః కృష్ణేన పాలితః పార్థః కృష్ణేన పాలితః. ఓ మహారాజా, శ్రీకృష్ణుడి చేత నడిపించబడుతున్న అర్జునుడు ఆయా ఉపాయాలతో రక్షించబడుతున్నాడు. శత్రువులను ఎదుర్కొంటూ జయిస్తున్నాడు. అమోఘమైన ఆ శక్తిని విషయంలో శ్రీకృష్ణుడు విశేషమైన ప్రయత్నం చేశాడు. దాని నుండి అర్జునుడిని రక్షించాడు. అలా చెయ్యకపోతే కనుక ఆ శక్తి అర్జునుడిని వెంటనే పడగొట్టి సంహరించేది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ సంజయ, నా కుమారుడు అందరికీ శత్రువు. వాడికి సలహాలు ఇచ్చేవాళ్ళు దుష్టులు. అతడెప్పుడూ నేను మహామేధావిని అనుకుంటున్నాడు. జయాన్ని కలిగించే వధోపాయం ఇప్పుడు చేయి దాటిపోయింది. కర్ణుడు కూడా సకల శస్త్రధారులతో శ్రేష్ఠుడు కదా, మహామేధావి కదా. అతడైనా అమోఘమైన శక్తిని అర్జునుడి మీద వేసుంటే బాగుండు కదా. ఓ సంజయ, నువ్వు యుద్ధంలో నా వారి వెంటే ఉంటున్నావు కదా, మధ్య మధ్యలో యుద్ధం చేస్తున్నావు. అప్పుడు నువ్వైనా ఆ శక్తి ప్రయోగ విషయం గురించి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా అని చెప్పాడు, ఓ మహారాజా, దుర్యోధనుడు ప్రతిరోజు రాత్రిపూట, ఓ కర్ణ, రేపు సర్వసైన్యాలను వదిలి అర్జునుడిని జయించు అని చెబుతూనే ఉన్నాడు. శకుని, నేను, దుశ్శాసనుడు కూడా చెబుతూనే ఉన్నాం. అర్జున వధ కాగానే మనమంతా పాండవులను పాంచాలను మన సేవకులుగా చేసుకుందాం, భోగాలు అనుభవిద్దాం అని కూడా చెబుతూనే ఉన్నాం. లేకపోతే అర్జునుడిని వధిస్తే కృష్ణుడు పాండవులతో ఇంకొక రణభూమిలో నిలబడతాడు. కాబట్టి కృష్ణుడినే వధించు. అసలు కృష్ణుడే పాండవులకు మూలం కదా. కృష్ణాశ్రయాక కృష్ణ బలాగ కృష్ణాశ్రయాక కృష్ణ బలాగ కృష్ణానాథాశ్చ పాండవాగ కృష్ణానాథాశ్చ పాండవాగ కృష్ణః పారాయణం చైషాం కృష్ణః పారాయణం చైషాం జ్యోతిషామివ చంద్రమాగ జ్యోతిషామివ చంద్రమాగ. పాండవులకు శ్రీకృష్ణుడే ఆశ్రయము, శ్రీకృష్ణుడే బలము. నక్షత్రాలకు చంద్రుడిలాగా కృష్ణుడే వారికి అండగా ఉంటాడు. కాబట్టి కర్ణ, పాండవులకు అన్ని చోట్ల
అన్ని వేళల మూలం కృష్ణుడే అని తెలుసుకో. కర్ణుడు శ్రీకృష్ణుడిని వధిస్తే ఈ సమస్త భూమండలం కర్ణుడి వశమవుతుంది. ఏది పిచ్చి పిచ్చిగా వేషం వేసుకున్నారు వీళ్ళు రాత్రి, ఇందులో సందేహం లేదు. శ్రీకృష్ణుడు యదువంశానికి పాండవులకు ఆనందం కలిగించే మహాత్ముడు. అతన్ని సంహరించి నేల కూలిస్తే పర్వతాలు, సముద్రాలు, అడవులతో కూడిన సమస్త భూమి నీకు వశం అవుతుంది అని ప్రతి రాత్రి చెప్పేవారు. కర్ణుడు తెల్లవారుగానే యుద్ధానికి వెళ్ళేవాడు. అర్జునుడిని చంపాలనుకునేవాడు. అయితే శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో ముందు జాగ్రత్తగా ఉండేవాడు. ఆ శ్రీకృష్ణుడి సమీపానికి వెళ్ళేసరికి కర్ణుడికి మోహం ఆవరించేది. అంతేకాదు, అర్జునం చాపి రాధేయాత్, అర్జునం చాపి రాధేయాత్ సదా రక్షతి కేశవః, సదా రక్షతి కేశవః నహ్యేనమైచ్చత్ ప్రముఖే, నహ్యేనమైచ్చత్ ప్రముఖే సౌతేహ్య స్థాపయితుం రణే, సౌతేహ్య స్థాపయితుం రణే. శ్రీకృష్ణుడు కర్ణుడి ఎదుట పడకుండా అర్జునుడిని ఎప్పుడూ ఇంతవరకు రక్షిస్తూ ఉండేవాడు. ఆయన యుద్ధంలో అర్జునుడిని కర్ణుడికి ఎదురుగా ఉంచాలని ఎప్పుడూ అనుకోలేదు. కృష్ణుడు ఎప్పుడూ అమోఘమైన ఆ శక్తిని ఎలా వ్యర్థం చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. కర్ణుడు ఎదురుపడ్డ సమయానికి ఇతర వీరులను కర్ణుడి ముందు నిలిపాడు. అలా ఆ పురుషోత్తముడు ఆత్మరక్షణ చేసుకున్నాడు. అర్జునుడు ఆత్మ కదా, అర్జునుడిని రక్షించాడు. శ్రీకృష్ణుడు శత్రునాశకుడు, చక్రాయుధుడు. ఆయన గురించి ఆలోచిస్తే ముల్లోకాలను ఆయనను జయించగలవాడు ఎవడూ లేడు. సాత్యకి శ్రీకృష్ణుణ్ణి కర్ణుడి విషయం గురించి ఇలా అడిగాడు. ఓ దేవా, కర్ణుడు శక్తి ఆయుధం మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నాడు కదా, మరి కర్ణుడు దానిని అర్జునుడి మీదకి ఎందుకు ప్రయోగించలేదు అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ సాత్వికి, అహమేవతు రాధేయం మోహయామి యుధాంబర. నేనే కర్ణుడిని నిత్యము మోహితుడిని చేస్తూ ఉండేవాడిని. అందువల్లే అతడు అర్జునుడి మీద శక్తిని ప్రయోగించలేదు. ఆ శక్తి అర్జునుడి పాలిట మృత్యువు. దాని గురించే నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. దాని మూలంగా నాకు నిద్ర పట్టేది కాదు. ఓ సాత్యకి, ఇప్పుడు ఆ శక్తి ఘటోద్గజుడి మీద ప్రయోగించబడి వ్యర్థమైపోయింది. దాన్ని చూసి అర్జునుడు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడని నేను తలుస్తున్నాను. అందుకే నాకు ఎంతో సంతోషం కలిగింది. యుద్ధభూమిలో అర్జునుడిని రక్షించవలసిన బాధ్యత నాది. అతడి కన్నా నాకు తండ్రి, తల్లి, సోదరులు, మీ ప్రాణాలు ముఖ్యమైనవి కావు. ఓ సాత్వికి, ముల్లోకాల కంటే అధికమైనది, దుర్లభమైనవైన వస్తువు ఏదైనా ఉంటే దాన్ని కూడా నేను అర్జునుడు లేకుండా పొందాలని కోరుకోను. అర్జునుడితోనే కలిసి పొందాలనుకుంటాను. అందువల్లనే మరణించిన వాడు తిరిగి బ్రతికినట్లుగా అర్జునుడు ఉన్నాడు. కనుకనే అతన్ని చూడగానే నాకెంతో ఆనందం కలుగుతుంది. అర్జునుడు బ్రతకాలనే ఉద్దేశంతోనే కర్ణుడి వద్దకు రాక్షసుడైన ఘటోద్గజుడిని పంపించారు. ఆ రాత్రి సమయంలో ఒక్క ఘటోద్గజుడు తప్ప కర్ణుడిని ఇంకెవరూ బాధించలేరు. కర్ణుడిని ఎదిరించటానికి ఇంకెవరూ సమర్థులు కారు అన్నాడు శ్రీకృష్ణుడు. ఓ మహారాజా, ధనంజయ హితే యుక్తః తత్ప్రియే సతతం రతః. శ్రీకృష్ణుడు నిరంతరము అర్జునుడికి ప్రియం కలిగిస్తాడు. అర్జునుడి మేలు కోరుకుంటూ ఉంటాడు. ఆ దేవకీ నందుడు సాత్యకికి అలా ఆ విషయాన్ని చెప్పాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 183వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధం నుంచి వెనక్కు వెళ్ళిన తర్వాత
మా అందరి రహస్య మంత్రాలోచన రాత్రిపూట జరిగేది. అప్పుడు మేము కర్ణుడితో, ఓ కర్ణ, రేపు తెల్లవారగానే ఈ శక్తి ఆయుధాన్ని కృష్ణుడి మీద కానీ అర్జునుడి మీద కానీ ప్రయోగించు అని నిత్యము చెప్పేవారు. కానీ మరునాడు తెల్లవారిన తర్వాత దేవతలు ఆ జ్ఞానాన్ని కర్ణుడికి, ఇతర యోధులకు గుర్తు రాకుండా నాశనం చేసేవారు. అది కర్ణుడు చేసుకున్న చెడు కర్మలకు ఫలం. అది కర్ణుడికి గుర్తే రావటంలే. శక్తి ఆయుధం కృష్ణుడి మీద అయినా కానీ అర్జునుడి మీద అయినా కానీ కర్ణుడు ప్రయోగించాలని రాత్రంతా చెప్పేవారు. తెల్లవారుతానే ఏమైపోయేది, కర్ణుడికి మర్చిపోయేది. కర్ణుడి చేతిలో ఉన్నటువంటి శక్తితో అర్జునుడిని కానీ కృష్ణుడిని కానీ చంపలేదు అంటే అందుకు విధియే ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు, కృష్ణుడు కర్ణుడిని ఎదురుగా ఎప్పటికీ అర్జునుడిని తీసుకురాలేదు. ఎందుకో కలగలేదు, ఇన్ని రోజులు కలగలే. అటా వస్తూ ఉండగానే ఇంకొకరిని పెట్టేవాడు. అతడి వద్ద ఎప్పుడూ శక్తి శత్రువతకు సిద్ధంగా ఉండేది. దైవం ఆ జ్ఞానాన్ని పోగొట్టడంతో కర్ణుడు దాన్ని ప్రయోగించలేకపోయాడు, మర్చిపోయేవాడట. ఒకవేళ కృష్ణ అర్జునులు ముందు తట్టు వెళుతూ ఉన్నప్పటికి కూడా చూసి ఊరికే ఉండిపోయేవాడట, అంటే మర్చిపోయేవాడు. దైవమాయ చేత మోహింపబడి ఉన్నాడు. ఓ మహారాజా, కర్ణుడు రాత్రిపూట ఘటోత్కచుడిని వధించిన తరువాత మీ పక్షం వారు ఎంతో సంతోషంతో సింహనాదాలు చేశారు. యుద్ధం చేయాలని పాండవ సైన్యం మీదకు వేగంగా విరుచుకొని పడ్డారు. పాండవ సైన్యాన్ని వధించసాగారు. ఇంతలో చీకటి ఎక్కువగా వ్యాపించింది. ధర్మరాజు తీవ్రమైన విషాదాన్ని పొంది భీముడితో ఇలా అన్నాడు, నాయన, కౌరవ సేనను నివారించు. ఘటోత్కచుడి వధ వల్ల నా మనస్సంతా మోహాన్ని ఆవరించింది. నేను మోహితుడనైపోయాను అని ధర్మరాజు కన్నీరు కార్చాడు. మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ తన రథం మీద కూర్చున్నాడు. కర్ణుడు పరాక్రమాన్ని చూసి ధర్మరాజు మనస్సులో ఘోరమైన కలవరం కలిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు బాధపడుతున్న ధర్మరాజును చూసి ఇలా అన్నాడు, ఓ కుంతీ కుమార, కలత చెందకు. నువ్వు అతి సామాన్య మానవుడిలాగా నీరసపడిపోకు. ఇది నీకు తగదు. లే, పైకి లే, యుద్ధం చేయి. నువ్వే నిరుత్సాహపడితే మనం జయించలేం. మన విజయం సందేహంలో పడిపోతుంది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు కన్నీరు తుడుచుకున్నాడు. శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మహాబాహు, నాకు ధర్మం యొక్క గతి తెలుసు. బ్రహ్మహత్యా ఫలం తస్య యహై కృతం నావబుధ్యతే. చేసిన ఉపకారం మర్చిపోయే వారికి బ్రహ్మహత్య పాతకం కలుగుతుంది. ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేసినా మర్చిపోతే బ్రహ్మహత్య పాపం. ఆ ఎవరు పుణ్యానికి చేస్తారులే, వాళ్ళు చేయాల్సిందే అన్నప్పటికీ బ్రహ్మను చంపినంత పాపం. అవి రెండూ జరగకూడదు. ఓ కృష్ణ, మేము అరణ్యవాసం చేసేటప్పుడు ఘటోత్కచుడు బాలుడు. అప్పుడు కూడా మాకతడు సహాయం చేశాడు. అర్జునుడు మహాస్త్రాన్ని సాధించడానికి వెళ్ళాడని తెలిసి అతడు కామ్యక వనంలో నా వద్దకు వచ్చాడు. అర్జునుడు మళ్ళీ తిరిగి వచ్చేదాకా మాతో పాటే ఉన్నాడు. గంధమాదన పర్వత యాత్ర చేసేటప్పుడు కట్టాల నుంచి మమ్మల్ని ఘటోత్కచుడే గట్టెక్కించాడు. బాగా అలసిపోయిన ద్రౌపదిని ఘటోత్కచుడే వీపు మీద మోశాడు. ఓ ప్రభు, యుద్ధాలు మొదలైనప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు. మహాయుద్ధంలో నా కోసం దుష్కరమైన కార్యాన్ని చేశాడు. ఓ కృష్ణ, నాకు సహదేవుడి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ ఘటోత్కచుడి మీద కూడా ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.